95% చాలురా. ఇవాళ రేపు 95 ఎవరికైనా వస్తుంది. 99 రావాలి. శర్మ గారు అబ్బాయి లాస్ట్ ఇయర్ టాపర్. రోజుకి 12 గంటలు చదివేవాడు. స్కూల్ టాపర్ అయినంత మాత్రాన పెద్ద గొప్ప కాదు. స్టేట్ టాపర్ అవ్వాలి, బోర్డ్ టాపర్ అవ్వాలి. టాప్ అవ్వాలి లేకపోతే ఫెయిల్, టాప్ అవ్వాలి. దీన్ని ఆల్ ఆర్ నన్ థింకింగ్ అండ్ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే ఆలోచన విధానంలో జరిగే మార్పు. అందులో ఒక ఎగ్జాంపుల్ ఇది. చెప్పాలంటే ఇది ఒక లెర్న్డ్ ప్యాటర్న్. అంటే ఇంట్లోని కానీ స్కూల్లో కానీ వీళ్ళ మీద ఎవరికైనా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడమే వీళ్ళ గోల్ గా పెట్టుకుంటారు. 99% పక్కా. చాలా తెలివైనోడివి, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఈ అవుట్కమ్ ప్రైజ్ అన్నది నిజానికి ఫెయిల్ అవుతామేమో అన్న భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. మార్కులు తక్కువ వచ్చినా లేదా వాళ్ళకి ఇష్టం లేని ఏదైనా ఒక సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వచ్చినా నేను ఒక స్టూపిడ్ ని, నేను ఒక ఫెయిల్యూర్ ని అని చాలా మనసుకు తీసుకుంటారు. ఆ తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, కంపల్సివ్ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్లు కూడా చూస్తుంది. లాంగ్ టర్మ్ లో వీళ్ళు చాలా సెల్ఫ్ క్రిటిక్ గా ఉంటారు. ప్లస్ పక్క వాళ్ళని కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ పైన క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతారు. నువ్వు టాప్ అవుతావు, నువ్వు ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు. ఇండైరెక్ట్ గా మీ ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళ మీద మాత్రం